రేవా నదీ తీరంలో వెలసిన స్వయంభూ శివలింగాన్ని రోజుకి ఒకసారి కానీ 2 సార్లు కానీ 3 పూటలు కానీ అర్చించాలి. స్ఫటికలింగాలు, రత్నలింగాలు, స్వయంభూ పార్థివలింగాలు ఇంకా అనేక ఉన్నాయి. వీటిల్లో దేనినైనా అర్చించవచ్చు. ఇవి ఏవీ చెరువులో లేనివారు ఏదైనా ఒక తీర్థంలోనో, కొండ మీదనో, వనంలోనో ప్రతిష్ఠితమై చెరువులో ఉన్న ఏదో ఒక శివలింగాన్ని నమశివాయ మంత్రం జపిస్తూ అర్చించాలి. ఇలా అర్చించిన వారికి ఇహపరాల్లో ఏనాడు యమలోకం అనే పలుకే వినపడదు. శివపూజ ప్రభావం ఎంతటిదంటే శివుడి పట్ల త్రికరణ శుద్ధిగా అనురక్తులైన శివభక్తులు 14 ఇంద్రకల్పాల పర్యంతం శివలోకంలో నివసిస్తూ శివుడితో వినోదిస్తూ ఉంటారు. ప్రసంగవశాన కానీ, మోసగించడానికి కానీ, కపట బుద్ధితో కానీ, దంభాచారంగా కానీ, లోప